నమస్కారం ప్రియమైన ఆత్మలారా, ఈరోజు మనం భగవద్గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం నుండి ఒక లోతైన శ్లోకాన్ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయం సృష్టి అంతటా శ్రీకృష్ణుని ఉనికి యొక్క అంతిమ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. మనం ఎంచుకున్న శ్లోకం భగవద్గీత మధ్యాహ్నం 3 ఈ శ్లోకం ఇలా చెబుతుంది: బ్యాక్కొటేషన్ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం బ్యాక్కొటేషన్. ఈ శక్తివంతమైన ప్రకటనలో శ్రీకృష్ణుడు, నేను ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపడి ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానం మరియు మరచిపోవడం వస్తాయి అని వెల్లడించాడు. భగవంతుడు దూరమైన వ్యక్తి కాదని, మనలో ప్రతి ఒక్కరిలో సన్నిహితంగా ఉండే దివ్య ఉనికి అని ఈ శ్లోకం మనకు అందమైన గుర్తు. ప్రతి ఆలోచన, ప్రతి జ్ఞాపకం, ప్రతి అంతర్దృష్టి మెరుపు మరియు మరచిపోయే సహజ ప్రక్రియ కూడా మన అంతర్భాగంలో నివసించే ఈ సర్వోన్నత చైతన్యం ద్వారానే నిర్దేశించబడుతుంది. మనం తెలియకపోయినా కృష్ణుడు మన అంతర్గత ప్రపంచానికి నిశ్శబ్ద పరిశీలకుడు, దర్శకుడు, నిరంతరం మనకు మార్గనిర్దేశం చేస్తాడు. ఆయనే మన ఉనికికి, చైతన్యానికి మూలం, అన్ని వేదాలను తెలిసినవాడు, వేదాంతాన్ని సంకలనం చేసినవాడు మరియు వేదాలను తెలిసినవాడు. ఈ జ్ఞానం మనలను లోపలికి చూడమని, మన అస్తిత్వాన్ని నడిపించే ఆ దివ్య స్ఫూర్తితో అనుసంధానం కావాలని ప్రోత్సహిస్తుంది. ఈ అవగాహన మీలోని దివ్య ఉనికితో మీ సంబంధాన్ని మరింత లోతుగా చేస్తుంది. ఆ అంతర్గత జ్ఞానాన్ని వెతకండి, ఎందుకంటే అది ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేస్తుంది.